రాజమౌళి ప్రాజెక్ట్ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీ మీద ఇండియన్ మేకర్లు మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా కన్నేసింది. ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఊహిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి ఆఫ్రికా అడవుల నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇదొక అడ్వెంచర్ చిత్రంలా ఉంటుందని ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి వాడిన పదం కూడా ఆ మధ్య బాగానే ట్రెండ్ అయింది. గ్లోబాలిటర్ అంటూ రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పిన పదం జానర్ తోనే అంచనాలు ఆకాశాన్నంటాయి. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు కోసం గత కొన్ని నెలలుగా విజయేంద్ర ప్రసాద్ శ్రమిస్తూనే ఉన్నారు. కథను వండటంతో నిమగ్నమై ఉన్నారు ఆ స్టార్ రైటర్. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయింది. ఈ మేరకు విజయేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందని మీడియా ముఖంగానే తెలిపారు. ఇక రాజమౌళి మహేష్ బాబు సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి. మహేష్ బాబు సోలో ట్రిప్ కు వెళ్లడం వెనుక రాజమౌళి హస్తం ఉందా అని అంతా అనుకుంటున్నారు. రాజమౌళి ప్లాన్ లో భాగంగానే మహేష్ బాబు ఇలా వెళ్లి ఉంటాడా అని కొంతమంది ఆరా తీస్తున్నారు. వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేందుకు ఇలా వెళ్లి ఉంటాడని నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని రాజమౌళి ప్రాజెక్ట్ లో నిమగ్నమవుతాడని తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ ప్రాజెక్ట్ ప్యాన్ వరల్డ్ గా రూపొందిస్తున్నారు మన చెక్కన. దానికి తగ్గట్టే కథ, స్క్రిప్ట్, విఎఫ్ఎక్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక ఈ మూవీకి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్ల వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.